ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము లోకములో క్రైస్తవుడు ఏం చేయాలి అసలు అనే అంశం మీద మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ మనతో తెలియచేయబడుచున్నది కదా. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధులను ఎవరు ప్రేమిస్తారు? లోకమే ప్రేమిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, అయితే మీరు లోక సంబంధులు కారు. ఎందుకని లోక సంబంధులము కాము అని దేవుడు సెలవిస్తున్నారు? ఎందుకని అంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మన దేవుడు మనల్ని ఏం చేశారు? ఏర్పరచుకున్నారు. కనుక అందుచేతనే లోకము మనల్ని ఏం చేస్తుంది అన్నమాట? ద్వేషిస్తూ ఉంటుంది. మనము లోకముతో ఉండటం లేదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలము కనుక ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తూ ఉంటుంది. ఒకవేళ లోకముతో కలిసి ఉంటే లోకం ఏం చేస్తుంది? ప్రేమిస్తూ ఉంటుంది కదా, స్నేహిస్తుంది. ఒకవేళ అలాగు లేనట్లయితే ఆ లోకమే మనల్ని ద్వేషిస్తూ ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడే 17వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని అని దేవుడు సెలవిస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన తండ్రి ఎక్కడికి పంపించి ఉన్నారు? లోకములోనికి పంపించి ఉన్నారు. ఆ ప్రకారముగానే మరలా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులను ప్రతి వారిని కూడా లోకమునకు పంపిస్తూ ఉంటున్నారు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంట చెప్పాలి. ఒక క్రైస్తవులుగా లేదంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుడు ఏర్పాటు చేసుకుని లోకములోకి పంపించినటువంటి మనము ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకములో ఉన్నటువంటి ప్రతివారు కూడానంట దేవుడు ఏం చేశారు? అది మనము ఏం చేశారు? ఆయన తండ్రి లోకానికి ఆయనను పంపించారు. ఆ ప్రకారమే మనలను కూడా పంపిస్తున్నారు. కనుక ఆయన వచ్చిన పని నెరవేర్చి ఉన్నారు, సత్య సువార్తను ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. చూడండి, మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే లోకములో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట? ఆయన ఏర్పరచుకున్నటువంటి మనము ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. దేవుని బిడ్డలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. అలాగే మరలా మనం చూస్తే యోహాను సువార్తలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున
వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమని తెలియచేయబడుచున్నది? 21వ వచనములో అంటే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని ఏం చేయాలంట? వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆ రీతిగా మనం కూడా ఏకమై ఉండాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి. దేవుని బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనం ఉండటానికి మన దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనాన్ని చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంట? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఎవరు మాట్లాడుచున్నారు ఇవి? పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము ఏమైందంట? నా మీద మోపబడి ఉన్నది. దేవుని బిడ్డలైనటువంటి మన మీద దేవుడు ఏం చేశారంటే ఆ భారాన్ని పెట్టి ఉన్నారు. కాబట్టి నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, ఆయన సాక్షిగా ఉంటున్నాను, సువార్తను ప్రకటిస్తున్నాను అని చెప్పి మనం ఏం చేయకూడదంట? అతిశయించకూడదంట. ఆ భారం మన మీద ఉంది. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ భారము ఉంది కాబట్టి ఆ బాధ్యతను మనము నెరవేర్చే వారముగా ఉండాలి. ఒకవేళ అలా చేయకపోతే ఆయన ఏమంటున్నారు? అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే పౌలు భక్తుడు తనకు తానే సువార్తను ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. నిజమే కదా? అంటే అంత భారము ఆయన మీద మోపబడి ఉన్నది. అలాగే ఆయన ఆ రీతిగా ఒడంబడిక కూడా చేసుకుంటున్నాడు. సువార్త నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ. చూడండి ఎంత బాధ్యతాపూరితమైనటువంటి మాట అక్కడ మాట్లాడుచున్నారో మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఒక క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనము ఏం చేయాలి అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ఏ రీతిగా అంటే సాక్ష్య రీతిగానైనా అనేకులను దేవుని ఎరగనటువంటి వారికి, వాక్యము ఎరగనటువంటి వారికి దేవుని మాటలు చెప్పే విషయంలోనైనా కదా, అలాగే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధికి నడిపించే విషయంలోనైనా ఏ రీతిగానైనా మనం ఏం చేయాలంటే దేవుని మాటలు అనేకులకు ప్రచురపరుస్తూ ఉండాలి. ఆ భారము కలిగి మనం ఏం చేయాలంట? ముందుకు సాగుతూ ఉండాలి. అంతేకాని నా అంతటికి నేను వచ్చానా లేదా అన్నట్లుగా మనం ఉండటానికి వీల్లేదు. మనం మారిన తర్వాత ఏం చేయాలి? అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. అలాంటి ఒడంబడిక కలిగి ఉండాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ కదా. అలాంటి మాట ఆయన ఎలా అన్నారో అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి? దేవునిలో ముందుకు సాగటానికి, అయ్యో నేను ఈరోజు దేవుని వాక్యాన్ని లేదంటే సాక్ష్యాన్ని లేదంటే దేవుని ప్రజలకు దేవుని మాటలు నేను
వివరించలేకపోయానే, చెప్పలేకపోయానే కదా. దేవుడు చేసిన మేలులను బట్టి సాక్ష్యము చెప్పలేకపోయానే, అయ్యో నేను ప్రార్థించలేకపోయాను అనేకుల కొరకు అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ రోజు భారము కలిగి ఉండాలి. ఆ భారం ఎప్పుడైతే ఉంటుందో మన మీద, తప్పకుండా దేవుని యొక్క వాక్కును మనము నెరవేరుస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలన్నమాట, ఎవరికి ఇయ్యబడినటువంటి సమయంలో వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఎలా ఉండాలి అంటే వెలుగుగా ఉండాలి. ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? క్రీస్తు దినమందు మనకి అతిశయ కారణము కలుగుతుందంట. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఒక వెలుగుగా ఉండాలంట. దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. ఎక్కడ? లోకములో. ఈ లోకములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనం ఎలా ఉండాలి అంటే అనేకులకు వెలుగుగా ఉండాలి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, ఏం పట్టుకుని? జీవవాక్యమును వెలుగుగా ఉండాలని చెప్పి ఒక దీపమో, క్యాండిలో, లేదంటే ఫోన్లో ఉన్న లైటో, టార్చ్ లైటో ఏదో ఒకటి వేసుకొని వెళ్ళి అది వెలిగించి నిలబెడితే అది వెలుగు? అది మామూలుగా మన కొరకు ఒక మార్గాన్ని చూడటానికి, దారి చూపించటానికే కానీ అది దేవుని యొద్దకు నడిపించటానికి ఉపయోగపడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏం పట్టుకోవాలి? జీవవాక్యమును చేత పట్టుకొని ఏం చేయాలంటే లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని మనము కనిపించాలి. ఆ రీతిగా మనం ఏం చేయాలంట? వెలుగుగా ఉండాలంట. హల్లెలూయా. అలా ఉన్నారు కాబట్టి వారు ఏమంటున్నారు అంటే జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము. హల్లెలూయా. ఒకవేళ చనిపోయినా కానీ మనకు అలాంటి కారణం ఉండాలంట, అతిశయం ఉండాలంట. ఏ అతిశయం ఉండాలి? ఏ అతిశయం ఉండాలి? నేను పడిన ప్రయాస నిష్ప్రయోజనము కాలేదు. జీవవాక్యాన్ని చేత పట్టుకుని అనేకులకు వెలుగుగా ఉండి దేవుని యొద్దకు నడిపించాను నేను అనేటువంటి తృప్తి, ధైర్యము మనకు ఉండాలి. ఎక్కడ ఉంటుందంట ఆ ధైర్యం మనకి? క్రీస్తు దినమందు అక్కడ ఉంటుందంట. మనం అక్కడ నిలబడాలి కదా, అప్పుడు మనకి ఏ భయము కూడా ఉండదు. పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, ఆయనకి ఏ భయం అనేది లేదంట. ఆ రీతిగా మనం కూడా జీవించాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మనము వెలుగుగా ఉండాలి అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనము లోకమునకు ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. కాబట్టి ప్రభువు మాట్లాడుచున్న మాటలు ఇవి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము. వెలుగు దగ్గర ఏదైనా మరుగుగా ఉంటుందా? ఏదైనా ఒక వస్తువు ఇక్కడ పడిపోయింది అనుకోండి, వెంటనే మనకు అది కనిపిస్తుంది. ఎందుకని? అక్కడ వెలుగుంది కాబట్టి. కొండ మీద ఉన్న పట్టణము కూడా ఏమవుదంట? మరుగుపరచబడదంట. అది మనకు తేటగా కనిపిస్తుందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? మనము
లోకమునకు వెలుగుగా ఉండాలి. చూడండి, మూడవదిగా మనం చూస్తే లోకముతో పొత్తు లేకుండా ఉండాలంట. ఎవరు? దేవుని బిడ్డలుగా ఏర్పరచబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మొదటగా సువార్తను ప్రకటించాలి, రెండవదిగా వెలుగుగా ఉండాలి లోకమునకు, మూడవదిగా మనం చూస్తే లోకముతో పొత్తు లేకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో పొత్తు లేకుండా ఉండాలి? లోకముతో పొత్తు లేకుండా ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమై ఉన్నామంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏం చేయకూడదు? ఇప్పుడు మనము లోకముతో పొత్తు లేకుండా ఉండాలి. అంటే లోకములో అనేకమైనవి ఉంటాయి అంట మర్యాదలు. లోక మర్యాదలు చాలా ఉంటాయి. వాటిని మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. లోకముతో పొత్తు పెట్టుకోకూడదు. లోకములో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే కొన్ని మనం మాట్లాడుకున్నట్లయితే దేవునికి విరుద్ధముగా ఉన్నటువంటి పనులు వారు చేస్తూ ఉంటారు. వాటితో కలిసి మనం చేయటానికి, ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందటానికి వీల్లేదు. ఇవన్నీ కూడా ఏంటి అంట? లోక మర్యాదలు. చేస్తున్నారా? దేవుని బిడ్డలైనటువంటి మీరు చేస్తున్నారా? దేవుని వాక్యం అంటుంది, మీరు ఈ లోక మర్యాదను. ఈ లోక మర్యాద ఏంటి? పెండ్లి చేయాలంటే ఏం చేయాలి? పసుపు వేయాలి. లోక మర్యాద. దేవుడు చెప్పాడు, అది చెప్పాలి. లోక మర్యాద అది. కానీ దేవుడు ఏమంటున్నారు? నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఈ లోక మర్యాదను మీరేం చేయకూడదు? అనుసరించకూడదు. వేయకపోతే పెళ్ళి అవ్వదా? చెప్పాలి. నలుగేసుకోకుండా పెళ్లి చేసుకోకూడదా? రూల్ ఏమన్నా ఉందా? లోక మర్యాద వారు అనుసరిస్తున్నారు. వారితో కలిసి మీరేం చేయకూడదు? అనుసరించకూడదు. పాలు పంపులు పొందవద్దు. దేవుడు మాట్లాడుచున్నారు, చక్కగా మనకు వాక్యంలో వివరిస్తున్నారు. చూడండి, ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటూ చాలా ఉంటాయి. దేవుని బిడ్డలుగా ఉంటూ రక్షణ పొంది కదా, రక్షణ పొంది కూడా పొందనటువంటి వారు అనుసరిస్తున్నారంటే వారికి తెలియకపోవచ్చు. రక్షణ పొంది కూడా చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు. సీమంతం అని చెప్పి ఏం చేస్తారు? గాజులు తొడగటం. ఇవన్నీ ఏంటి? లోక మర్యాదలు. అవునా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చోబెట్టి ఒడిలో ఎవరో ఏయో కాయలు అవి ఇవి పెడితేనే మగపిల్లలు ఉన్నవాళ్ళు లేదంటే బాగా పిల్లలు కలిగిన వాళ్ళు వచ్చి చేస్తేనే ఆశీర్వాదమా? దేవుడు ఆశీర్వదించకపోతే అన్నిటికీ కూడా నీవు ఆశీర్వదించబడు. దేవుడు ఆశీర్వదిస్తే అన్నిటికీ అది ఎవ్వరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నిన్ను ఆశీర్వదించటానికే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఈ లోకములో ఆయన బిడ్డగా నీవు జీవించటానికి, ఆయన కృప కొరకు నీవు కనిపెట్టి ఉండాలని. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారముగా నీవు జీవిస్తావో అప్పుడు నీ వెలుగు అనేకులకు ప్రచురించబడుతుంది. అంతేకాని నీవు చీకటి కార్యాలు చేస్తూ నేను రక్షణ పొందాను, నేను వెలుగుగా ఉన్నాను అంటే నీ వెలుగు ఎవరికి ఉపయోగపడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యం అంటుంది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమును ప్రభు మాట్లాడారు. ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నారు. ఎవరితో చెప్పాలి? ఎవరితో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోమన్నది చెప్పాలి. ఎవరితో చెప్పారు దేవుడు? మార్తతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు నీవు
అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు. ఉత్తమమైన దానిని, ఏంటది ఉత్తమమైనది? ఉత్తమమును ఏంటది? దేవుని వాక్యం, జీవవాక్యం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జీవవాక్యాన్ని ఏం చేయాలి? మనము చేత పట్టుకొని జ్యోతుల వలె అందరికీ ప్రకాశిస్తూ ఉండాలంట. ఆ జీవవాక్యం మన దగ్గర లేనప్పుడు మనలో ఇంకేం జ్యోతులు ఉంటాయి? ఏం ప్రకాశిస్తాం? అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయకూడదు అంటే ఉత్తమమైన దానిని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యము ఉత్తమమైనది. ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వాక్యము నీలో ఉంటుంది. వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయవప్పుడు? లోకముతో పొత్తు పెట్టుకో, లోక మర్యాదలను అనుసరించవు. లోకములో చేయాలని అనేకమైనవి చెప్తూ ఉంటారు. ఈ టైంలో ఇది చేయాలి, అది చేయాలి అని. వాటిని ఎప్పుడు కూడా అనుసరించరు. ఎప్పుడు? దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని నీవు ఏర్పాటు చేసుకున్నప్పుడే ఈ లోకములో ఉన్న వాటిని నీవు అనుసరించకుండా జీవిస్తూ ఉంటావు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటావు. అది ఎవరు చేశారు? మరియ చేసింది. ఎవరు చేశారు? మార్త అనేకమైన పనులు పెట్టుకుని విసుగుదల చెందుతుంది. కానీ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు మనమంట రూపాంతరము పొందుతామంట. హల్లెలూయా. రెండవది ఏమనుంది అక్కడ? అనుకూలమును. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న కదా. అనుకూలము అంటే మనకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరకు రావటం కాదు. అవునా? మనకు అవసరమైనప్పుడు ప్రార్థన చేయటం కాదు. మనకు ఆపదొచ్చినప్పుడు దేవుణ్ణి పిలవటం కాదు. ఏం చేయాలి? ప్రతి సమయమందును కూడా మనము దేవునికి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. సంపూర్ణముగా అంటే మనం చూస్తే దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 10 ఆజ్ఞలు కొట్టివేయలేదు, వాటిని నెరవేర్చండి. కానీ సంపూర్ణంగా ఈ రెండింటిని మీరు చూడండి. వాటిని ఏం చేయాలి? మనము సంపూర్ణముగా నెరవేర్చేవారముగా ఉండాలి. ఇవేవి చేయకోకుండా ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ మనం కొనసాగినట్లయితే దేవుని కృపను మనం పొందుకోలేం, రూపాంతరం చెందము. ఆయన ఎదుట నిలువబడినప్పుడు మనకేముండదు? భయంగా ఉండాలి. ఏం చేయాలి? ఒక దొంగ దొరికినప్పుడు పోలీసుల దగ్గర ఎలా ఉంటాడు? గర్వంగా నిలబడతాడా? నేను దొంగతనం చేశాను, ఏం చేసుకుంటావు చేసుకుంటాడా? భయం ఏ శిక్ష వేస్తారో, ఏం చేస్తారో నన్ను, భయం. మనకు కూడా అంతే. ఆ భయం లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లోకముతో పొత్తు లేకుండా ఉండాలి. దేవునితో పెనవేయబడినటువంటి వారముగా మనము ఉండాలి. దేవుని చిత్తమేంటో తెలుసుకుని పరీక్షించి ఏం చేయాలి? మన మనసు మార్చుకుని మనము రూపాంతరము చెందేవారముగా ఉండాలి. హల్లెలూయా. నూతన జీవితాన్ని పొందుకుని ఆయనలో ముందుకు సాగేవారముగా ఉండాలి. అప్పుడే మనము ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఉంటాము. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకమును ప్రేమించకుండా ఉండాలి. దేన్ని ప్రేమించకుండా ఉండాలి? ఉండగలుగుతారా? చెప్పాలి. సాధ్యమేనా? లోకమును ప్రేమించకుండా ఉండాలంట. సాధ్యమేనా? సాధ్యపడుతుంది. ఎప్పుడు? ఆయన వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు సాధ్యపడుతూ ఉంటుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? లోకములో
ఉన్నదంతయు కూడానంట. అందుకే లోకమును ప్రేమించకుండా ఉండాలి. మనం లోకాన్ని ప్రేమించామంటే వేటిని ప్రేమించినట్లు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి ఎవరి వలన వచ్చినవి కావంట? తండ్రి వలన వచ్చినవి కావివి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏం చేస్తాయి? శరీరాశ ఏం చేస్తుంది? దేవునికి వేరు చేస్తూ ఉంటుంది శరీరాశ. ఆత్మకు శరీరానికి ఎల్లప్పుడూ పోరాటమే. ఒకవేళ నీవు లోకమును ప్రేమించావు అంటే శరీరం ఏం చేస్తుంది అన్నమాట? ఆత్మ మీద పోరాడుతూ ఉంటుంది. ఆత్మ ఏమో తగ్గిపోతుంది, శరీరం ఏమో గెలుస్తూ ఉంటుంది. నువ్వు లోకాన్ని ప్రేమించావంటే. లోకాన్ని నీవు ప్రేమించకుండా ఉంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారండి? ఆత్మే గెలుస్తుంది, శరీరం గెలవదు. అలాగే మనం చూస్తే నేత్రాశ, ఈ కన్నులు చూసిన వాటినల్లా ఏం చేస్తాయి? ఆశపడుతూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి అని. కన్నులు ఏం చేస్తాయి అన్నమాట? చూసిందల్లా కావాలని ఆశపడుతూ ఉంటుంది. అందుకే కదా ఎవరు ఆశపడ్డారు? చూసి అవ్వ ఆశపడింది. చూసింది, తన కన్నుల కంట రమ్యముగా కనిపించిందంట. చూడటానికి ఎలా ఉంది? అందంగా ఉంది. లోతు కూడా కన్నులతో చూశాడు. ఎలా కనిపించింది? సొదొమ గొమొర్రా పచ్చగా ఏదైనా తోట వలె కనిపించిందంట. చూడండి, ఈ కన్ను ఏం చేస్తుందంటే చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ ఉంటుంది, ఆశించకూడనటువంటి వాటిని ఆశిస్తూ ఉంటుంది. ఇది దేవునికి సంబంధమైనది కాదు అని తెలిసినా కానీ ఆ మార్గమే కావాలి నాకు అని కోరుకుంటూ ఉంటుంది కన్నులు. కాబట్టి ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబము దేవుని వలన వచ్చినవి కావు. కాబట్టి వాటిని మనం ఎన్నడూ కూడా ప్రేమించటానికి వీల్లేదు. వాటిని ద్వేషించాలి. వాటిని ద్వేషిస్తేనే నీవు ఆత్మపూర్ణుడుగా ముందుకి సాగుతావు. ఒకవేళ వాటిని ప్రేమిస్తే లోకములో కలిసిపోయి చచ్చిపోయిన చేప ఏం చేస్తుందండి? నీటికి ఎదురొస్తుందా? కొట్టుకొని పోతూ ఆ ఉరవడి ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా అంతే. లోకాన్ని ప్రేమిస్తున్నామంటే ఈ లోకం నిన్ను ఎటు త్రిప్పితే అటు తిరిగిపోతూ ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, లోకమును మనం ఎప్పుడు కూడా ప్రేమించకూడదు. దానిని ప్రేమించకుండా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవన్నీ కూడా లోక సంబంధమైనవి కనుక వాటిని మనము ప్రేమించటానికి వీల్లేదు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తే భక్తిగా జీవించాలి. ఎలా జీవించాలి? భక్తిగా జీవించాలి. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. వాక్యము మనకేం బోధిస్తుంది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలలో మనకి స్పష్టంగా తెలియచేయబడుచు ఉంటుంది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను ఏం చేయాలంట? విసర్జించాలి. భక్తిహీనత మనలోనికి రానియకూడదు. అసలు అది వచ్చింది అంటే భక్తిహీనత, భక్తిని నీవు కోల్పోయినట్లే. భక్తిహీనత ఎప్పుడు వస్తుంది? రక్తహీనత ఎప్పుడు వస్తుంది? చెప్పాలి. రక్తహీనత ఎప్పుడు వస్తుంది? మనలో రక్తం లేనప్పుడు రక్తహీనత వస్తే ఏమవుతుందండి? అనేకమైనటువంటి బలహీనతలు బయటేస్తాయి. ఎక్కడ లేని రోగాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి.
మనలో కళ ఉండదు. ఇంకా రక్తహీనత ఉన్నప్పుడు మనలో ఏముండదు, ఒక కళ అనేది ఉండదు, ఒక రూపం అనేది మంచిగా కనిపించదు, ఒక సౌందర్యం అనేది ఉండదు. ఎందుకని? రక్తహీనత ఉంది కాబట్టి. రక్తహీనత పోవాలంటే ఏం చేయాలండి? ఆరోగ్యవంతంగా ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, భక్తిహీనతను విసర్జించండి అంటున్నాడు. ఏం విసర్జించాలి? భక్తిహీనతను విసర్జించాలి. భక్తిహీనత మనలో నుంచి పోవాలంటే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? భక్తిగా జీవించాలి. భక్తిని పోగొట్టుకోకుండా ఉండాలి. భక్తి మనలో నిలబడి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము ఆశ్రయముగా ఉంచుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఏం చేస్తాం? భక్తిహీనతను, ఈ వాక్యాన్ని ఎత్తి అపవాదిని దూరపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకనే కదా యేసు ప్రభు వారు శరీర రీతిగా బలహీనపరచబడ్డారు ఉపవాసం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ శరీరం బలహీనమయ్యిందో ఇప్పుడు అపవాది వచ్చి ఏం చేసింది? శోధిస్తుంది దేవుణ్ణి. మనకు కూడా ఎప్పుడైతే భక్తి మనలో నుంచి పోతుందో భక్తిహీనత అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఒక అపవాదిని, ఒక చీకటిని ఏం చేసిందంట? పారద్రోలుకుందంట. అర్థమవుతుందా? ఇల్లంతా ఊడ్చింది, దాన్ని త్రోసివేసింది, శుభ్రపరుచుకుంది. కానీ ఏం తెచ్చుకోలేదు? భక్తిని తెచ్చుకోవాలా, వాక్యాన్ని తెచ్చుకోవాలా, ప్రార్థన తెచ్చుకోలేదు. ఊరికే శుభ్రం చేసి నేను దేవుని పిల్లని, దేవుని బిడ్డని అంటుంది. ఇప్పుడు ఏం చేసింది? అది వెళ్ళిపోయిన భక్తిహీనత ఏం చేసింది? వచ్చి వంగి చూసిందంట. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా శుభ్రంగా ఉంది, దీనిలో ఏ భక్తి లేదు, ఏ ప్రార్థన లేదు కదా, ఈ లోక మర్యాదలే ఉన్నాయి దీనిలో, కాబట్టి ఏం పర్వాలా, మనకు సంబంధించిందే అని చెప్పి ఏం చేసిందంట? వెళ్ళిపోయి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకుని వచ్చి తిష్ట వేసిందంట. ఇప్పుడు ఎంత కష్టం చెప్పాలి. ఒకదాన్ని పోగొట్టుకోవటం కష్టమా? దానికంటే చెడ్డవైన మరి 7 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? 8 వచ్చినాయి. 8ని పోగొట్టుకోవటం కష్టమా? చెప్పాలి. ఎప్పుడైతే నీవు భక్తిహీనలోనికి వెళుతున్నావని నీకు అర్థమవుతుందో వెంటనే నీవు ప్రార్థన చేయి, వాక్యాన్ని చదువు, వాక్యం ఆధారం చేసుకో. బలహీనత వచ్చింది, శరీరము బలహీనపరచబడింది, ప్రభువుకి శోధిస్తుంది. వెంటనే దేవుడు ఏం చేశారు? వాక్యం ఎత్తి సాతానుతో మాట్లాడారు. కాబట్టి అపవాది ఏం చేసింది? వెళ్ళిపోయింది, ఏం చేయలేకపోయింది. శరీరం బలహీనమైన ఆత్మ ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. భక్తిహీనలతో ఎప్పుడు కూడా మనం వెళ్ళటానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఈ దురాశలు కూడా ఎంత ప్రమాదమో, రక్తహీనత కంటే కూడా ప్రమాదం దురాశ దుఃఖమునకు చేటు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ అంటే మనది కాని దానిని కూడా మనం ఏం చేస్తాం? ఆశిస్తూ ఉంటాం. దురాశ వేరే వాళ్ళది కూడా మనము తీసుకోవాలని ఆశిస్తాం. కాబట్టి వీటినంట మనం ఏం చేయాలంట? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మనము ఎదురు చూచుచు ఈ లోకములు ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఉండాలంట. ఈ బ్రతికే దేవుడికి కావాలి. ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ ఈ లోకములో జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనము ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకాలంట. ఇలా బ్రతికేటప్పుడు మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, లోకం ద్వేషిస్తుంది. అవునా? లోకం ద్వేషిస్తుంది. మన బ్రతుకులు ఒకవేళ లోకములో ఉన్నవారి బ్రతుకుల కంటే తక్కువగా ఉండొచ్చు, కానీ ఎక్కడ మనము
నిలబడగలుగుతాము? ఎక్కడ మనము వెలుగుగా ఉండగలుగుతాము? మనము ప్రచురించేటప్పుడు మన మాటలు ఎప్పుడు వినగలుగుతారు అంటే ఇవి మనలో ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము ఎలా బ్రతకాలంట? భక్తిగా జీవించాలి. ఎలా జీవించాలి? భక్తిగా మనము జీవించాలి. ఈ భక్తి మనలో నుంచి వెళ్ళిపోవటానికి వీల్లేదు. భక్తిహీనతను మనలోనికి రానివ్వటానికి వీల్లేదు అని ప్రభుపేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అలాగే ఆరవదిగా మనం చూస్తే యాత్రికుడిగా జీవించాలి. ఎలా జీవించాలి? యాత్రికుడిగా జీవించాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అంటున్నాడు. మనం ఈ లోకములో ఏమై ఉన్నామంట? యాత్రికులమై ఉన్నామంట. పరదేశులను యాత్రికులనై ఉన్నారు కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను ఏం చేయాలి? విసర్జించాలి. ఎందుకని? ఈ లోకము మనది కాదు. ఈ లోకం మనది కాదు. మనది కానటువంటి ఈ లోకములోనంట మనము పరదేశులుగా యాత్రికులుగా జీవిస్తున్నాం కాబట్టి మనదంటూ ఒక దేశం ఉంది కదా. మనది, ఈ ఇల్లు మనది కాదు, ఈ లోకము మనది కాదు, యాత్రికులము పరదేశులము కాబట్టి మన దేశము కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు మన పట్టణం కోసం మనం ఏం చేయాలి? ఈ లోకములో ప్రయాసపడుతూ ఉండాలి. ఎలా ప్రయాసపడాలంట? ఎలా ఉండాలంట? మనము ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీరాశలను విసర్జించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. అర్థమవుతుందా? మనకేదైనా వెళుతున్నాము, ఏదైనా ఎదురుగా అడ్డు వస్తుంది, నన్నేం చేస్తుందని వెళ్ళిపోతే ఏం చేస్తాము? ఏమైపోతాం చెప్పాలి? ఏమైపోతాం? అపాయములో గాయపరచబడతాం. ఏదో వాహనం వస్తుంది మన ఎదురుగా, మనం ఏం చేయాలి? పక్కకి తప్పుకోవాలి. తప్పుకోకపోతే ఏమవుతుంది? గాయపరచబడుతూ ఉంటాం. కనుక దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక రీతులుగంట ఈ శరీరాశలు ఏం చేస్తాయంట? పోరాడుతూ ఉంటాయంట ఆత్మకు విరోధముగా. వాటిని ఏం చేయాలి? విసర్జించుకుంటూ, అంటే ప్రక్కకు త్రోసివేసుకుంటూ మనం పోరాటంలో ముందుకి సాగిపోతూ ఉండాలి. ఎప్పటి వరకు? మనం పరదేశంలో యాత్రికులం కదా. ఎప్పటి వరకు? రక్షణ పొందిన 4 రోజులు ఉపవాస ప్రార్థనలు అప్పుడు కాదు. ఎప్పటి వరకు? మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ శరీరముతో ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. ఈ శరీరాశలను విసర్జిస్తూనే ఉండాలి. ఎందుకని? ఇవి వెంటాడుతూనే ఉంటాయి. చేయకూడని పని చేయమని చెప్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? విసర్జించుకుంటూ దేవునిలో ముందుకి సాగిపోతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకని అంటే మనం ఈ లోకములో యాత్రికులమే. ఈ లోకములో మనము యాత్రికులుగా జీవిస్తున్నాము కాబట్టి దేవుని వాక్యానుసారముగా మనము జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి 7వదిగా చూస్తే, లోక మాలిన్యము అంటకుండా జీవించాలి. ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డలైనటువంటి మనము ఎలా ఉండాలంట? ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించాలి. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యము, ఈ లోక మాలిన్యము అంటకుండా జీవించాలంట మనం. దేవుని వాక్యములు ఏమంటుంది? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. అంటే ఈ లోక మాలిన్యం ఏమవుతుందన్నమాట? మనం నడుస్తూ ఉంటాం, ఆ దారిలో ఏదో ఉంది,
చూడకుండా తొక్కితే ఏమవుతుంది? ఆ మాలిన్యం మనకి అంటుతుంది. చూడండి, అది అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? కింద చూసి నడవాలి. అవునా? కింద చూసి నడవాలి. అది అక్కడ రోత మనకు కనిపిస్తుంది, దానికి ప్రక్కగా వెళ్ళాలి, దాన్ని త్రొక్కకుండా వెళ్ళాలి. అది నన్నేం చేస్తలేని త్రొక్కితే ఏమవుతుంది? మన కాలంతా పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకములో కూడా మనం జీవిస్తున్నప్పుడంట ఈ లోకములో ఉన్న మాలిన్యం అనేది మనకు అంటకుండా మనలను మనమే కాపాడుకోవాలంట. ప్రభు ప్రతిసారి వచ్చి నీ చేయి పట్టుకున్నా అయ్యో తొక్కబాకని ప్రక్కకు లాగరు. నిన్ను నీవేం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. మంచి చెడులు తెలుసుకునేటువంటి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఏర్పరచబడినటువంటి మనము ఆ రీతిగా జీవించాలి అని భక్తుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి, దేనిని విడిచిపెట్టాలి, దేనిని ప్రేమించకూడదు కదా, 7 విషయాలు నేను మీకు తెలియజేసి ఉన్నాను. వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో ఒకవేళ ఏదైనా మీలో కొదువు ఉన్నట్లయితే ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా దానిని విడిచిపెట్టాలి. దేవునికి సమీపముగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. మన ప్రాణము మనది కానే కాదు. ఏ క్షణమున ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ లోకములో అకస్మాత్తుగా నిన్నేమైంది చెప్పాలి, ఊహిస్తామా? తీవ్రమైనటువంటి ఎండలు వడగాలుల్లో అకస్మాత్తుగా ఏమైంది? పెద్ద గాలి వర్షం వచ్చింది. అవునా? చూడండి, ఏ క్షణమున ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ఏది తెలుసు మనకి? మనకు ఒకటే తెలుసు, మనము జాగ్రత్తగా బ్రతకకపోతే, ఈ లోకములో దేవునికి ఇష్టలుగా దేవుడు చెప్పినట్లుగా మనం చేయకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. దేవుని చిత్తానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి. ఇదొక్కటే తెలుసు మనకి. కాబట్టి మన ఆత్మను మనమే ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ లోకములో ఉన్న మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.